కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని బీఆర్ అంబేద్కర్ ఐఐటి మెడికల్ అకాడమీ వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రెండో సంవత్సరం ఐఐటి విద్య కొనసాగించకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరం పాటు చదువుకున్నామని ఇప్పుడు వేరే ప్రాంతాలకు పంపిస్తే ఇబ్బంది పడతామని, రెండో సంవత్సరం కూడా ఇక్కడే తమను కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రస్తుతానికైతే మన గురుకులాలకు సంబంధించి 3 అకాడమీలు నడుస్తున్నాయి. చిన్నటేకూరు, అడవితెక్కలపాడు, ఈడుపుగల్లు. వీటితో పాటు ఇంకొక అడిషనల్గా ఒక 7 ఐఐటి అకాడమీలు స్థాపన జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగానే మనం ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఈడుపుగల్లులో ఉండే ఐఐటి నీట్ అకాడమీ ప్రస్తుతం ప్రైవేట్ బిల్డింగ్ నడుస్తుంది. ప్రైవేట్ బిల్డింగ్ కొంచెం రెంట్ అధికంగానే ప్రస్తుతానికైతే ఉంది. కాబట్టి ఎందుకు మనం ప్రైవేట్ బిల్డింగ్లో నడపాలి? మన ప్రభుత్వ పాఠశాల గురుకులాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీటిని ఎందుకు తరలించకూడదనే ఉద్దేశంతో కేవలం ప్రజాధనం ఇబ్బంది కాకుండా, వేస్ట్ కాకుండా అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మాత్రమే ఈడుపుగల్లో ఉండే అకాడమీని కుంటముక్కల గురుకుల పాఠశాలకి తరలిస్తాం. ఇందులో 2 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి, ఇక్కడికి ఉండే పిల్లల్ని ఏం చేస్తారు అనేది ఒకటి ప్రశ్న. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనేది రెండో ప్రశ్న. ఇక్కడ ఉండే పిల్లల్ని ఎటువంటి ఇబ్బందులు కూడా గురికారు. ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ పిల్లలే ఉంటున్నారు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలు.